యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వాధికారి మా దేవా, యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివార దినమందు తండ్రి, మేమందరం కలిసి ఏకముగా మీ నామను గొప్ప చేయుటకు, ఘనపరచుటకును, మీ నామాన్ని స్తుతించి కొనియాడి వాక్యము ధ్యానించి దీవెన పొందుకోవడానికి మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమాపూర్ణుడా, ప్రేమ చేత మమ్మల్ని వెతికి రక్షించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాపాలను భరించి తండ్రి, మా విశ్రాన్ని సహించిన మా ప్రభువా, మీ ప్రాణం మాకు ధారపోసిన విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రక్తాన్ని మా కొరకు చిందించారు తండ్రి, అపరాధమును క్షమించారు, తండ్రితో సమాధానపరిచారు, దూరస్తుల మమ్మల్ని మీ రక్తం ద్వారా సమీపస్తులుగా చేశారు. తండ్రితో సమాధానపరిచి తండ్రి ఆ పరిచయకు రాయబారుగా ఏర్పాటు చేసుకున్నారు. మీ ఆత్మతో అభిషేకించి ఆత్మను ముద్రించుకొని ఈ లోకముందు తండ్రి మేము సాక్షులుగా జీవించడానికి, మీ ప్రేమను పంచుకోవడానికి, మీ చిత్తము నెరవేర్చి తండ్రి ఈ భూలోకంలో మీకు మహిమ తేవడానికి మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు వ్యక్తులుగా చేసుకున్న దేవా మీకు స్తోత్రాలు నాయనా. మా కొరకు తిరిగి రానున్న దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్ షడాయి దేవుడు మీరే మా తండ్రి. యెహోవా ఈరై ఉన్నందుకు మీకు స్తోత్రాలు, యెహోవా షమ్మగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, యెహోవా నిస్సిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, యెహోవా రోయిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, యెహోవా షాలముగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, ఎల్రోయి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవిత యాత్రలో నేటి వరకు తండ్రి విడవక ఎడబాయక మీ మంటి వారిని జ్ఞాపకం చేసుకొని మా ఆయుష్కాలను పొడిగింప చేస్తూ మీ సన్నిధిలో నిందారహితంగా జీవించుటకు, మీ యొక్క రాకడ కొరకే కనిపెట్టుగా జీవిస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోటకు మీ కృపను బట్టి మీ స్తోత్రాలు. మా అంతరంగ సమస్తముతో మీ పరిశుద్ధ నామాన్ని సన్నుతించి స్తుతించి ఆరాధించే ఈ కృపను మాకిస్తున్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి పరిస్థితుల వల్ల అనేక మంది మా తండ్రి ఆలయాలకు రాలేక గృహాలు ఉంటూ తండ్రి ఈ దినమందు ఆరాధిస్తుండగా వారి మధ్య మీరు ఉండి తండ్రి స్తుతులను స్వీకరించి వారిని అంగీకరించి వాక్యం ద్వారా దర్శించి గంభీరమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. అంధకార శక్తుల మీద బంధిస్తూనైనా మీకే మహిమను చెల్లిస్తూ మహిమా ఘనతలను మీకు ఆరోపింప చేస్తూ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధించుడే మీరందరూ ఆలయమందు ఆరాధించుడే మీరందరూ ఆలయమందు ఆత్మతో సత్యముతో మీరాత్మారూపి అయినా యేసు ఆత్మతో సత్యముతో మీరాత్మారూపి అయినా యేసు ఆరాధించు
తోడి మనమందరము కలిసి దేవునికి మహిమ కలుగునట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 640వ కీర్తన, ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయం అనే కీర్తన అందరం కలిసి పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతించి గణపరుద్దాం. పర్వత సముద్ర ములకన్న గోపారి, ఓ యేసుని ప్రేమ ఆకన్యమానందమే హృదయము నిండెను. ప్రభుని కార్యములు జలములతో తృప్తి పరచు నా తోడును
యేసు నాతో ఉండు యేసు ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడు యేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ఉలకన్నదోతాది ఓ యేసు నీ ప్రేమ ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. యేసే మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామపేట ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు మీతో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు అని చూస్తున్న దేవుడు హృదయాలు లేవనెత్తుకొని అంతరంగ సమస్తముతో ప్రభు యొక్క పరిశుద్ధ నామని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడు మనం లేవనెత్తాడు. జిగడగల దొంగ ఊపిరిని పైకి లేవనెత్తి యేసుక్రీస్తు ప్రభు జారిపోకుండా మన పాదమును క్రీస్తున్న పడమ నిలిపిన దేవుడు, మన నోటి ఎందు స్తోత్ర గీతాన్ని ముచ్చే దేవుడు, మన కన్నీటి త్రోచిన దేవుడు, మంగళార్పు నాట్యముగా మార్చే దేవుడు, గోనపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని, స్థుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపచేసే దేవుడు. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. స్తుతియాగము దేవునికి ఎంతో ఇష్టమైనది. స్తుతియాగం అర్పించువాడును మహిమపరుచుచున్నాడు దేవుని వాక్యం సెలవిస్తున్నది. కేవలం పెదవులతో మాత్రమే కాకుండా హృదయాల్లో లేవనెత్తుకొని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. నువ్వు ప్రభుని ఆరాధిస్తుండగా, ప్రభుని సేవిస్తుండగా దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో గొప్ప కార్యాలు ప్రభు చేయనే ఉన్నాడు. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా. నిన్ను చేరగానే, యేసయ్య చింత చేరగానే మన భారం అంతా తొలగిపోతుంది, మన చింతలన్నీ తొలగిపోతాయి, హృదయ సంతోషం చేకూర్చబడుతుంది. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ టైమ్స్. లెట్ us exalt the name of the Lord together by singing this beautiful hymn. ఎంత మంచి దేవుడు యేసయ్యా. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాపిని నేను దూరంగా
పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత ఘోర పాప నన్ను యేసు చేర్చుకున్న దేవుడు, క్షమించి హత్తుకున్న దేవుడు. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందుల గురి చేసినను, నన్ను నీవు విలువలేదయ్యా. తల్లిదండ్రులు విడిచిన యెహోవా చెరదీసే దేవుడు, నన్ను విడవాడు ఎన్నడూ కూడా. యేసయ్య ఎడబాయడు, ఉన్నవాడు అనువాడు నీతో ఉండే దేవుడు ఆయన. ఆయన స్తుతించి ఆరాధిద్దాం, ఆ నామాన్ని కనపడతాం. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకలేనయ్యా. నా దేవ, ఎప్పుడైనా నన్ను విడిచితవా? నన్ను విడవలేదు యేసయ్యా. అని లేకుండా అని వేరుగా మేము చేయలేము. అని లేకుండా జీవించడం యేసయ్య మనకు కావాలి, మనతో ఉండాలి, మనం నడిపించాలి. యేసయ్య నాకు కావాలి తండ్రి, నాతో ఉండాలి నాయన, నాతో రావాలి. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడిచితివా? నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా 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 చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఎంతో ధనిలము. యెహోవా తమకు దేవుడుగా కలజలు ధనిలను దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తుతికి పాత్ర, స్తుతికి యోగ్యుడు, కీర్తనీయుడు, పూజనీయుడు యేసుక్రీస్తు ప్రభు. దీర్ఘశాంతులు, కృపా సమృద్ధి గల దేవుడు ఆయన. కరుణా కటాక్షం కిరీటముగా ధరింపచేసే దేవుడు. పక్షిరాజు యవనం వల్ల యవనా నూతనపరచ దేవుడు. మేలుతో హృదయాన్ని తృప్తిపరచ దేవుడు. తన కృపను విస్తరింపచేసే దేవుడు. కృపలో భద్రపరచ దేవుడు. ఆ ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ప్రభుని సేవిద్దాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు. నిన్నే నేను నమ్మి తినే మా దేవా. అందరూ కలిసి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కుంగిమునను చూచి కన్నీటి తుడిచావయ్యా. కంటి పాము వలె కాచి కరుణతో నడిపితుడయ్యా. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. కన్నీటిలో ఆయన బాకాలుగా మార్చే దేవుడు. దేవుని ఆరాధిద్దాం. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మనము మార్గమందు నడిచిన వేళ ఎందు వైద్యునిగా వచ్చి నాకు మరుజన్మ నిశ్చితమయ్యా. అని మహావైద్యుడైన యెహోవా రఫేకా, స్వస్థపరచు దేవుడు, ఆరోగ్యం ఇచ్చు దేవుడు, స్వస్థ ప్రదాత యేసుక్రీస్తు ప్రభువే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్
పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితినే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితినే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యకి ఏమి ఇవ్వగలం? తన రిక్తులుగా చేసుకున్న దేవుడు, ఆఖరి రక్తబొట్టు నీరు కారణంతగా నీ కొరకై, నా కొరకై, నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై రక్తాన్ని చిందించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. విమోచన కాయదనముగా రక్తం ఇచ్చి కొన్న దేవుడు. ఆ ప్రభుకి ఏమి ఇవ్వగలం? మన శరీరాన్ని సజీవ యాగముగా ప్రభువు సమర్పించుకుందాం. ఆయన పరమ కుమారి నీ జీవితాన్ని విరిచి మలిచి యుక్తమైన పాత్రగా తయారు చేసే దేవుడు, తన మహిమతో నింపే దేవుడు, తన ఆత్మతో అభిషేకించే దేవుడు, బలమైన సాధనముగా వాడుకునే దేవుడు, బుద్ధిగంతాలు సాక్షిగా నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు సమర్పించుకుందాం, సజీవ యాగముగా సమర్పించుకుందాం. స్తుతి ఆరాధన ప్రభువుకు సమర్పించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలనైనా. ఏమి ఇవ్వగలము తండ్రి? సమస్తం నీదేనాయనా. రక్తమిచ్చి కొన్న దేవుడు మా తండ్రి, విమోచించు దేవుడు నాయన, రక్షించు దేవుడు. నిన్ను పోలిన వారు ఎవరూ లేరు నాయన. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి దేవుడవు, ఎలోహిం దేవుడవు, ఉన్నతుల మహోన్నతుడవు, అదోనాయి దేవుడవు, యేషువా దేవుడవు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నా ప్రాణ ప్రియుల యేసయ్య, మీకు స్తోత్రాలు నాయనా. వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి, అంధకార శక్తులన్నీ కూడా, చీకటి శక్తులన్నీ కూడా యేసు ప్రభు నామములో నశించునుగాక. భయంకర కరోనా వైరస్ యేసు ప్రభు నామములో నశించిపోవునుగాక. యేసు ప్రభు నామ బంధకాలు తెగిపోవునుగాక. యేసయ్య నామములో సమస్యలు తీరిపోవునుగాక. యేసయ్య నామములో సమాధానం లభించునుగాక. ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు నాయనా. మీ గొప్ప కార్యాలు ప్రతి వారి హృదయంలో, కుటుంబంలో, సంఘములో, మా రాష్ట్రంలో, దేశంలో జరిగించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి నా జీవితాన్ని సజీవ యాగంగా మీకు సమర్పించుకుంటూ నా మందర దీన స్తుతి ఆరాధన యేసయ్య నామములో నీకే కానుకగా సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్ అలైకుం. షాలోమ్ అలైకుం.
షాలోమ్ అలేఖిం. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నామమున మీకందరి శుభములు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరూ కూడా కలుగునుగాక. ఈ భయంకరమైన స్థితిగతుల్లో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ప్రభు మనకు తోడై ఉండి ఆరోగ్యాన్ని దయచేస్తూ, ఆయుష్కాలను పొడిగింపచేస్తూ, ఈ లోకమందు ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడనముగా జీవించడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈ తరుణాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. That life is a gift of God to be lived for God. ఈ లోక సంబంధమైన జీవితము దేవుడిచ్చిన గొప్ప వరం. ఆయన కొరకే జీవించడానికి దేవుడు జీవితాన్ని ప్రసాదించాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఎన్నో భయోత్పాదములు కలుగుతూనే ఉన్నాయి. కానీ వీరి ఎరగని విషయాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి స్థితిగతులను చూస్తూ ఉన్నప్పుడు దేవుని విశ్వాసం ప్రతి బిడ్డ కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసకర్త యేసు ప్రభు వైపు చూస్తూ ఈ పందపు రంగంలో మనం ఓపికతో గురి ఎద్దుకే పరిగెత్తాలి. నేటి ప్రపంచ పరిస్థితులను గమనిస్తున్నప్పుడు దేవుని రాకడ, యేసయ్య రాకడ బహు సమీపంగా ఉన్నదని గ్రహిస్తున్నాం. గత వారం మనం ధ్యానం చేశాం. ది ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. అన్నిటికి అంతము సమీపమై ఉన్నది. ఈ పరిశుద్ధ దినమందు మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకును నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దేవుడి లేఖన భాగాన్ని ప్రభువు దీవించుగాక. బైబిల్ అంతటా కూడా దానియేలు గ్రంథములోని 9వ అధ్యాయం 24వ వచనం, అందులో ప్రవచనము ఎంతో శ్రేష్టమైనది. బైబిల్కి అంతటిలో కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రవచనం. యుగాంతానికి సంబంధించినది. ప్రత్యేకించి యూదులకు, యెరూషలేము పట్టణానికి సంబంధించినది. యూదుల యొక్క పరిపూర్ణతకు సంబంధించిన శ్రేష్టమైన ప్రవచనం ఇది. దానియేలు ప్రార్థిస్తుండగా దేవుడు గాబ్రియేలు దూతను పంపి ఈ యొక్క ప్రవచనాన్ని గాబ్రియేలు దూత ద్వారా దేవుడు దానియేలుకు అందించాడు. యవనస్తుడైన దానియేలు చెరలో ఉన్నప్పుడు ఎంత నిష్ఠతో జీవించాడు. షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు, యూదా బాలురు 16 సంవత్సరాల ప్రాయంలో చెరకు కొనుక్కోబడ్డారు. దర్యావేషు, నెబుకద్నెజర్, అదే రీతిగా దర్యావేషు, కోరేషు రాజుల కాలంలో దావీదు ఉన్నాడు. 80 సంవత్సరాల ప్రాయంలో ఆయన ప్రార్థిస్తుండగా
ఆయన ప్రార్థిస్తుండగా దేవుడు ఈ దర్శన భాగ్యాన్ని ప్రసాదించినాడు. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అమేజింగ్, మోస్ట్ ప్రొఫౌండ్ ప్రాఫెసీ ఇన్ ఎంటైర్ హోల్ బైబిల్ అంతటి కూడా ఎంతో ప్రాముఖ్యమైన, ఆశ్చర్యకరమైన, ఒక పరిపూర్ణమైన, సమగ్రమైన ప్రవచనం ఇది. చాలా శ్రేష్టమైనది. 70 వారములు విధించబడ్డాయి. 70 weeks were decreed to the people of Israel, the nation of Israel. ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేము పట్టణానికి 70 వారములు విధించబడ్డాయి. ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇందులో సత్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితం అన్వయింప చేసుకుందాం. మనము చివరి దినాల్లో ఉంటున్నాం. ఈ 70 వారములు ధ్యానం చేసినప్పుడు, అందరూ సత్యములు ధ్యానం చేసినప్పుడు ప్రభు యొక్క రాకడ ఎంత సమీపంగా ఉన్నదో మనం తెలుసుకోగలం. ఈ వాక్య భాగం ధ్యానం చేస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయము దానియేలు శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. ఈ 9వ అధ్యాయము 2వ వచనం గమనించినప్పుడు, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథమున గ్రహించితని. I was reading the book of Jeremiah. He could read these things. ఇర్మీయా ముందుగానే ప్రవచించినాడు. అక్కడ 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథమున గ్రహించితిని. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. అందులో వ్రాయబడినది 70 weeks గురించి వ్రాయబడింది. ఆ ప్రవచనం చదువుతూ ఉన్నాడు. ఈ 70 సంవత్సరము సంపూర్తి అవుతున్నవని బాధతో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో వాక్యభాగం ఉన్నది. అంతని గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనం చేయటకై ప్రభువుకు దేవునిట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని ప్రార్థన చేశాడు. అక్కడ గోనపట్ట కట్టుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు, ఉపవాసను ప్రార్థన చేశాడు. తన శ్రేష్టమైన ప్రార్థన, తన శ్రేష్టమైన ప్రార్థన చేశాడు ఆయన. ఈ విషయాలు గ్రహిస్తున్నప్పుడు, 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్న గ్రహించినప్పుడు ఆయన భారంతో ప్రార్థన చేశాడు. తన పాపం కొరకై, ప్రజల పాపం కొరకై ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. 20వ వచనం, నీ ఇంకా పలుకుతూ ప్రార్థన చేయొచ్చు, పవిత్ర పర్వతము కొరకు నా దేవుని యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుని ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, దేవునికి అంత నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. అది 9వ అధ్యాయము 4వ వచనము గమనించుకోవచ్చు. He reminded God of his covenant made with Abraham and made with David. అబ్రహాముతో దావీదు చేసిన ఆ యొక్క కవెనెంట్, ఆ నిబంధన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దానియేలు దేవుని కోరుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. అందులో మనం సారాంశం చూస్తాం. అందులో మనం గమనించినప్పుడు దేవుడు పాలస్తీనా దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. దావీదుతో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 5వ వచనం, 2వ దినవృత్తాంతం 13వ అధ్యాయం 5వ వచనం,
సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-16 వచనాల్లో దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. సో డేవిడ్ కవెనెంట్ విచ్ గ్యారంటీడ్ ఇజ్రాయెల్ ఎవర్లాస్టింగ్ కింగ్ అండ్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. 2 శ్రేష్టమైన నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి. దే మేడ్ కవెనెంట్ విత్ అబ్రహాం, ఎ ప్రామిస్ ఆఫ్ a land. వాగ్దానము ఉంచిన వాగ్దానము. అంత మాత్రమే కాకుండా దావీదుతో ఇశ్రాయేలు ఒక రాజు నిరంతరం ఉంటాడు, ఒక రాజ్యాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అవన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేశాడు. ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలోనే గాడ్ సెంట్ Gabriel, archangel, to both minister him and explain the most important and the most amazing, profound prophecy, a single prophecy, the entire word of God. అదే వాక్యం 70 వారములు. ఈ 70 వారము గమనించినప్పుడు వాట్ ఇస్ ప్రాఫిట్ రెఫర్ టు? ఈ యొక్క ప్రవచనం అనేది ప్రత్యేకించి యూదుల కొరకే అది ఉద్దేశించబడి ఉన్నది, మరి ఎవరికో కాదు. యూదుల కొరకు ఈ యొక్క ప్రవచనం అనేది నిర్దేశించబడి ఉన్నది, అది వారి కొరకే ఉద్దేశించబడి ఉన్నది. వాక్యభావాలు గమనిస్తున్నప్పుడు అనేక సత్యాలు మనకి ఇందులో మనకు కనిపిస్తాయి. దేవుడు వారితో చేసిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 70 వారముల విషయం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు గమనిస్తే వారములకు 7 దినములు, 7 weeks, 7 weeks, 7 years. 70 వారములు అంటే 70 × 7 490. ఇంకా 490 సంవత్సరములు యూదుల పరిపూర్ణత కొరకు దేవుడు ఆనాడు నియమించినాడు. వారి యొక్క పరిపూర్ణత కొరకు యుగాంతము కొరకు దేవుడు 70 weeks decreed to the people of Israel. చాలా శ్రేష్టమైన సత్యం ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. వీటి మనం జ్ఞాపకం చేసుకుంటూ, వీటి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగిపోవలసిందిగా నేను ఆశిస్తున్నాను. ఈ 70 వారములను గమనించినప్పుడు అది 3 విభాగాలుగా విభజించబడి ఉన్నది. 7 weeks of 49 years. ఎప్పుడు ఈ 70 వారములు ప్రారంభించబడ్డాయి? ఎప్పుడు 70 వారములు ఇవి ప్రారంభించబడ్డాయి? ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సత్యాలు మనకు కనిపిస్తాయి. 70 వారం, వీక్ ఆఫ్ 7 days. నిర్గమకాండం 23వ అధ్యాయము 12వ వచనం చదువుకోండి. అదే రీతిగా లేవియా కాండం 25వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 8వ వచనం, 10వ వచనం. Exodus chapter 23 verse 12, Leviticus chapter 25 verse 3, 4, 8 and 10. ఇందులో ఈ వారం గురించి విషయాలు చక్కగా ప్రస్తావించబడాయి. అకార్డింగ్ టు ఇజ్రాయెల్ క్యాలెండర్ ఒక వారముకి 7 రోజులు, ఒక వారం అనగా 7 weeks, 7 years. ఇంకా 70 వారం విధించబడ్డాయి. అందులో ద ఫస్ట్ పార్ట్, ఈ 70 వారములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 70 వారములు అని గమనించినప్పుడు 7 weeks of 49 years, క్రీస్తుకి పూర్వము 445వ సంవత్సరం నుండి 396 వరకు, ది ఫస్ట్ పీరియడ్ ఆఫ్ 70 weeks. ఈ 70 వారములో మొదటి 7 వారములు అనగా 49 సంవత్సరములు, క్రీస్తుకి పూర్వం BC 445 to 396 BC. ఆ సంవత్సర కాలంలో అర్తషస్త రాజుగా ఉన్నాడు. నేమే గ్రంథాలు గమనిస్తే విషయాలు మనకు కనిపిస్తాయి.
ఆ నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా చెరలో ఉన్నాడు, రాజు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. యెరూషలేము ప్రాకారములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. ఆ విషయాలు తెల్లపరచబడినప్పుడు నెహెమ్యా కన్నీరుతో ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, అందులో కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో రాజు గిన్నె అందిస్తాడు, ద్రాక్షరస గిన్నె. ఎందుకు విచారంగా ఉన్నావు? ఇదిగో రాజా, నా యొక్క పితరులు నివాసం ఉండే స్థలం అగ్ని చేత కాల్చబడ్డది. యెరూషలేము ప్రాకారములు అగ్ని చేత గుమ్మములు కాల్చబడి ఉన్నాయి. అర్తహషస్త రాజు ఆయనకు అనుమతి ప్రసాదింపచేస్తాడు, అనుమతి ఇచ్చాడు. అది 445 BC to 396. నెహెమ్యా తిరిగి రావడం, మన కట్టుగా పూనుకున్నాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం కొరకై బలం తెచ్చుకోవడం, వారు 52 దినములలో యెరూషలేము ప్రాకారములు కట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ఈ 70 వారములో ద ఫస్ట్ పీరియడ్, ద సెకండ్ పీరియడ్ గమనించినప్పుడు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 396 to 32 AD BC. 396 BC to 32 AD. The second period. First period 7 weeks. Second period 62 weeks. అనగా 434 years. మెస్సియా అనగా యేసు ప్రభు శిలువకు అప్పగించబడిన ఆ దినములవి 396 to 32 AD. His own people crucified him on the cross of Calvary. మెస్సియాను గుర్తించలేదు వారు, యేసు మెస్సియా రారాజుగా గుర్తించలేదు, కాబట్టి శిలువకు అప్పగించారు. అది ఫస్ట్ పీరియడ్ 49 years, సెకండ్ పీరియడ్ 434 years. ఇవన్నీ కలిపితే 483 years. 483 అనగా 69 years are completed. First 7 years, then 7 weeks and 62 weeks. Totally 69 weeks. అనగా 483 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. యేసు యెరూషలేములో జయప్రవేశం చేసినప్పుడు ఆ దినములు గమనిస్తే జూయిష్ క్యాలెండర్ ప్రకారం 1 year 360 days. So 483 into 360 days, 1,73,880. ఆ దినములు యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ దినములు సంపూర్తి అయినట్టు ఈ యొక్క చరిత్ర ద్వారా మనం చక్కగా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు సరిగ్గా 483 సంవత్సరములు పూర్తి అయినప్పుడు యెరూషలేములో ప్రవేశించాడు. 1,73,880 దినములు సంపూర్తి అయ్యాయి. యేసు ప్రభును శిలువకు వారు అప్పగించారు, యేసు మరణించారు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన దేవుని యొక్క కాలం ఎంత పర్ఫెక్ట్గా జరిగించబడుతుందో, ఎంత పర్ఫెక్ట్గా అమలు చేయబడుతున్నదో మన వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అనగా ఇప్పటికీ 69 వారం గతించిపోయాయి, 70వ వారం ప్రారంభం కాలేదు, అది ప్రారంభం కానే ఉన్నది. 69వ వారం మొదలుకొని 70వ వారం మధ్య ఎంతో గ్యాప్ వచ్చినది. God for Father stepped and stopped the clock at Calvary. కలవరంలో తండ్రి అయిన దేవుడు ఆ కాలంను అలా ఆపివేశాడు, ఆ గడియారం ఆపివేశాడు. 69 వారములు జరిగిపోయాయి, 70వ వారంగా ప్రారంభము కాలేదు. ఎందుకనగా అది నీ కొరకే, నా కొరకే. దట్ ఇస్ ద థర్డ్ పీరియడ్. దట్ ఇస్ ద చర్చ్ ఏజ్, 1 week or 7 years from rapture to Armageddon. సంఘం పైకెత్తబడే దినం నుంచి
ఆర్మెగ్గితో యుద్ధం వరకు కూడా 7 years కంప్లీట్ అవుతాయి, 70 weeks కంప్లీట్ అవుతాయి. అటు ప్రియులారా, యేసు ప్రభు తిరిగి రానే ఉన్నాడు. మన కొరకే దేవుడు ఈ కాలాన్ని అలా ఆపాడు. ఎందుకనగా మనం మన జీవితాన్ని మార్చుకొని సరిదిద్దుకొని ఈ అంచెదములలో ఆత్మ తీవ్రత ప్రభుని సేవిస్తూ మిక్కుటమైన ప్రేమ గల వారమై ఆ దినము సమీపించుకున్నది. ఒకరు పురికొలుపుకుంటూ ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేసుకుంటూ మనం జీవించాలని హెబ్రీ పత్రిక రచయిత చక్కగా ప్రస్తావిస్తున్నాడు. ఆ దినము సమీపించుకొలది. ఎలా మనం జీవిస్తున్నాం, ఎలా మనం బ్రతుకుతున్నాం, ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 70 వారములు ఎందుకు విధించబడది యూదా జనాంగానికి అన్నప్పుడు 6 విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. There are 6 purposes in decreeing 70 weeks for the people of Israel. 6 విషయాల కొరకై ఈ 70 వారములు దేవుడు తన ప్రజలకు విధించాడు. అందులోనే మనం చూస్తే 24వ వచనం ఇందాక చెప్పాను, చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ఈ యొక్క ప్రవచనం. ఇర్రిఫ్యూటబుల్ డాక్యుమెంట్, ఎవరు తిరస్కరించలేని ఒక ముద్రితమైన పత్రము. ఇర్రిఫ్యూటబుల్ డాక్యుమెంట్, దట్ ఇస్ డానియల్ చాప్టర్ 9 verse 24. ఎవరు తిరస్కరించలేదు దాన్ని, అది జరిగించబడుతుంది. వాక్యభాగము చూస్తాం. అందులో 6 విషయాలు 24 రాయబడి. నంబర్ 1 ఇదేమనగా తిరుగుబాటును మాన్పుడుకును. తిరుగుబాటును మాన్పుడుకు, టు ఫినిష్ ట్రాన్స్గ్రెషన్. తిరుగుబాటును మాన్పుటకు. ఇస్రాయేలు జనాంగము రిబేలియస్ పీపుల్, వాళ్ళు స్టిఫ్ నెక్ పీపుల్, డిసొబీడియంట్ పీపుల్. They could not keep the law. ఇంకా చెప్పండి, they could not keep the Sabbath. 6 సంవత్సరములు మీరు పంట పండించుకున్న తర్వాత 7వ సంవత్సరం పేదలకు వదిలివేయాలి. భూమికి అది మహా విశ్రాంతి దినము. గ్రేట్ Sabbath for the earth, for the people, for the poor people. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ యొక్క విశ్రాంతి దినమును, ఆ విశ్రాంతి సంవత్సరమును వారు పాటించలేదు. లేవే కారణం 25వ అధ్యాయము 14వ వచనం, 26వ అధ్యాయము 33 నుంచి 35 వరకు గమనిస్తే వారు ఇజ్రాయెల్ పీపుల్, వారు దేవుని యొక్క నిబంధన తోసివేశారు. దేవుడు చెప్పే విధముగా వారు చేయలేదు. ఆ విశ్రాంతి దినమును వారు పాటించలేదు. వారి జీవిత చరిత్ర గమనించుకుంటూ వస్తే ప్రతిసారి కూడా వారు దేవుడు చూపిన ప్రేమను అర్థం చేసుకోనకుండా వారు తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు ఆ తిరుగుబాటుతనాన్ని, ఆ మనస్తత్వాన్ని నివారణ చేయడం కొరకై వారిని బబులోను చెరకు పంపిస్తాడు. 70 సంవత్సరం బబులోను చెరలో ఉంటారు. కోరేషు రాజు ద్వారా తిరిగి వారు రప్పించబడతారు. జెరుబ్బయలు నాయకత్వంలో వారు యెరూషలేము మందిరాన్ని, ద సెకండ్ టెంపుల్, వారు నిర్మిస్తారు. కానీ మందిరము నిర్మించుకుంటూ వారి యొక్క జీవిత విధానం మార్చుకోనకుండా డెసిక్రేట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 7వ అధ్యాయం 7వ వచనం 9 వచనాల్లో ఆ వాక్య భాగంలో దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అంటూ వారు దేవుని ఆలయం చేరారు. వారి గురించి ప్రభు అంటున్నాడు, దేవుని ఆలయం అని చెప్తున్నారే మీరు, ఈ నా మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? మేడ్ మై టెంపుల్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్. ఎందుకనగా వాక్య భాగంలో జార చోర క్రియలు, నరహత్యలు చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ మీరు జీవిస్తూ ఉన్నారు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవుడు ఎంతగానో వాపోయాడు. ఎందుకైనా
మీరు విడుదల పొందింది? ఇందుకేనా మీరు విమోచించబడ్డది అని ప్రభు ఎంతగానో వాపోయాడు. ఈనాడు కూడా గమనిస్తే అదే జరుగుతున్నది. ఆనాడు జరిగింది. యేసు ప్రభు కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా దేవుని ఆలయాన్ని పాడు చేశారు. వారు యోహాను సువార్త 2వ అధ్యాయము గమనిస్తే ఆ సత్యాన్ని మనం గమనిస్తాం. వారు ఆనాడు కూడా దేవుని యొక్క మందిరమును వారు వ్యాపార బిడ్డలుగా చేశారు. యోహాను సువార్త 2వ అధ్యాయం వాక్య భాగం ఒక్కసారి మనం చూద్దాం. 2వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు చక్కగా జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం, నా తండ్రిలు వ్యాపార బిడ్డలుగా చేయకని చెప్పాను. నా తండ్రి వ్యాపార బిడ్డలుగా చేశారు, ఒక దొంగలుగా చేశారు. మన కాలంలో యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నువ్వు దేవునికి, దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నాం. కానీ ఈ ఆలయంలో, శరీరం అనే ఈ ఆలయంలో దేవునికి నివాసస్థలముగా ఆత్మములో కట్టబడుతున్న ఈ మందిరములో దేవునికి అయిష్టమైన ఎన్నో జరుగుతున్నాయి. అయిష్టమైన కార్యాలు మనం జరిగిస్తూనే ఉన్నాం. తలంపులు, ఊహలు, మాటలు, చేతలు, క్రియలు ఇవన్నీ కూడా ఇట్ షోస్ అవర్ రిబెలియస్ నేచర్. ఇట్ షోస్ అవర్ డిసోబీడియంట్ నేచర్. ఇట్ షోస్ అవర్ స్టిఫ్ నెక్ నేచర్. మన స్వభావాన్ని ఈ మందిని వ్యక్తీకరిస్తూనే ఉన్నది. ఆనాడు యేసు ప్రభు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. దేవాలయ శుద్ధీకరణ అనేది, క్లెన్సింగ్ ఆఫ్ ది టెంపుల్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ ది ప్రామిస్ మెస్సయ్యా. వాగ్దానం చే మెస్సయ్య యొక్క కార్యమే శుద్ధీకరణ, దేవాలయ శుద్ధీకరణ, హృదయాల శుద్ధీకరణ, హృదయమైన శుద్ధీకరణ యేసయ్య చేయనే ఉన్నాడు. ఈ తిరుగుబాటుతనాన్ని శాశ్వతంగా ఆయన మార్చగల దేవుడే ఉన్నాడు. ఇంకా గమనిస్తే స్టిల్ ది ట్రాన్స్గ్రెషన్స్ కంటిన్యూ టిల్ టుడే. యూదులు ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యేసు ప్రభువుని నిరాకరించారు, అవిధేయులయ్యారు వారు. కాబట్టి ఈ 70 వారములు వారి యొక్క తిరుగుబాటుతనాన్ని మాన్పుటకు అది విధించబడ్డాయి. రెండో విషయం గమనించినప్పుడు, ద పర్పస్ ఆఫ్ 70 weeks, the second one, to put an end to sin. పాప నివారణ చేయుటకు ఈ 70 వారములు విధించబడ్డాయి. వాక్యభాగము చూస్తున్నాం. బైబిల్ తెరిచి ఉంచండి. 24 వచ్చి చదువుతూ ఉండండి. పాపమును నివారణ చేయుటకు, తిరుగుబాటును మాన్పుటకు, రెండవదిగా పాపమును నివారణ చేయుటకు. నిజంగా మనం వీఆర్ లిబరేటెడ్ అండ్ సేవ్డ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి విమోచించబడ్డాం. వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ సిన్, నాట్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపం నుంచి విమోచించబడ్డాము, కానీ పాపము ఏలుబడి ఈ లోకంలో ఉన్నది. ఇట్స్ స్టిల్ రూలింగ్. ద సిన్ ఇస్ స్టిల్ రూలింగ్. ఇట్ ఇస్ rampant in everywhere, every place, every nook and corner. ప్రతి స్థలంలో ఈ పాపము ఏలుబడి చేస్తూనే ఉన్నది. కాబట్టి ఈ పాపాన్ని శాశ్వతంగా నివారణ చేయటకు ఈ 70 వారములు విధించబడ్డాయి. ఎప్పుడు నివారణ చేయబడుతుంది? ఇట్ టేక్ ప్లేస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్ పీరియడ్. మహాశ్రమణ కాలం యొక్క చివరిలో ఈ పాప నివారణ సంపూర్ణంగా చేయబడుతుంది. అంత్యక్రీస్తు వారి అనుచరులు అందరూ కూడా బంధించబడతారు. కటిక బిల్లులను బంధించి వేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరిని మోసగించకుండా, ఎవరిని పాపము చేయనీయకుండా, పాపం చేయటకు ఎవరిని ప్రేరేపించకున్నట్టుగా సాతాను అనుచరులు కూడా బంధించబడతారు.
1000 సంవత్సరాలు గడిచే వరకు బంధించబడి ఉంటారు వారు. కాబట్టి ఈ 70 వారములు తిరుగుబాటుతనం మానుపుటకును, పాపమును నివారణ చేయటకును. నంబర్ 3 వాక్య భాగం గమనిస్తే, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, అటోన్ ఫర్ వికెడ్నెస్, ప్రజలకు దుర్మార్గతను మాన్పుటకు ఈ 70 వారములు విధించబడ్డాయి. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. యేసుక్రీస్తు మన దోషము నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా 53వ అధ్యాయం. మన వ్యసనాన్ని భరించాడు ఆయన. మన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మనకు కలిగింది. కానీ ప్రజలు ఇంకను వారు పాపం చేస్తూనే ఉన్నారు. ఇంకను కూడా వారు దోషమును చేస్తూనే ఉన్నారు. కీర్తనకారుడు మా దోషములు భరింపజాలనివి. ఇశ్రాయేలు దోషములు భరింపజాలని కనుక వారి దోషం అంటే రిజెక్టెడ్ ద మెస్సయ్యా, ద అనాయింటెడ్ వన్ ఆఫ్ గాడ్. దేవునితో అభిషేకించబడిన ఆ మెస్సయ్యను నిరాకరించారు. అది వారు చేస్తున్న గొప్ప పొరపాటు. దట్ వాజ్ దర్ వికెడ్నెస్. అది మాన్పుటకు ఆయన తిరిగి ఈ 70 వారములు విధించబడ్డాయి. ఆ తర్వాత గమనిస్తే యుగాంతం వరకు ఉన్నటువంటి నీతిని బయలుపరచుటకును, యుగాంతమున నీతి, ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్, ఇది స్థాపించబడుతుంది. కొత్త ఆకాశము, కొత్త భూమి, అందులో నీతి నివసించునని పేతురు భక్తుడు 2వ పత్రిక 3వ అధ్యాయం చక్కగా ప్రస్తావించాడు. ఇవన్నీ లయమైపోతాయి, అగ్ని చేత కాల్చబడతాయి, బూడిదైపోతుంది. ఈ లోకమంతా బూడిద రాశి. కొత్త ఆకాశము, కొత్త భూమి, అందులో నీతి నివసించును. కాబట్టి టు ఎస్టాబ్లిష్ ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్, the 70th week has been decreed to the people of Israel. నీతిని స్థాపించడం కొరకై, నిత్యమైన నిరంతరం నిలిచి ఆ నీతిని స్థాపించడం కొరకు 70 వారములు విధించబడ్డాయి. ఆ తర్వాత గమనిస్తే 5వదిగా టు సెటప్ విజన్ అండ్ ప్రాఫెసీ, టు సీల్ అప్ విజన్ అండ్ ప్రాఫెసీ. వాక్య భాగంలో దర్శనమును ప్రవచనము ముద్రించుటకును. This is the 6th purpose of decreeing 70 weeks for Israel. 77 490 సంవత్సరములు మీరు విధించబడ్డాయి. ఎందుకనగా యుగాంతమున ప్రవచనము ఇవన్నీ కూడా ఇంకా ముద్రించబడతాయి, సీల్ చేయబడతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయం, ప్రవచనములు అన్నీ కూడా సీజ్ అయిపోతాయి, ఇక భాషలన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా వాక్యములు పొందుపరచబడి ఉన్నాయి. ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడతాయి, ఇంకా ముద్రించబడతాయి, సీల్ చేయబడతాయి. ఇక ఫైనల్గా గమనిస్తే 6వదిగా టు అనాయింట్ ది మోస్ట్ హోలీ, ఒక పరిశుద్ధ స్థలం అని ఉన్నది. మూల భాష అర్థం గమనిస్తే టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, యేసు ప్రభువును అభిషేకించుటకు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో 20వ అధ్యాయంలో గమనిస్తే ఆయన రారాజుగా అభిషేకించబడతాడు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలుపై విధించబడి ఉన్నాయి. మొదటిగా గమనించాం మనం, టు ఫినిష్ ట్రాన్స్గ్రెషన్. ద సెకండ్ వన్, టు పుట్ అన్ ఎండ్ టు సిన్, టు అటోన్ ఫర్ వికెడ్నెస్, టు బ్రింగ్ ఇన్ ఎవర్లాస్టింగ్ రైచియస్నెస్, టు సీల్ అప్
vision and prophecy to anoint the most holy one. అభిషక్తుడు ఆయన. ఆ ప్రభువును దావీదు సింహాసనం అధిష్టిస్తాడు ఆయన. నీతి న్యాయంతో పరిపాలిస్తాడు ఆయన. 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకం ముందు జరిగించబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా పరిపూర్ణులు అవుతారు. ఒక వాక్యం గమనిస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 10వ అధ్యాయము 12వ వచనంలో, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాడు వలన అన్యులకు రక్షణ కలిగను, వారి తొట్టుపాడు వలన లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యులకు ఐశ్వర్యమైన వారి పరిపూర్ణత ఎక్కువగా ఐశ్వర్యమగును. వాక్యం ఎండ్ ఆఫ్ ది 70th week all Israel will be saved. వారి పరిపూర్ణతలకు వెళ్ళిపోతారు వారు. ఈ వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్న రోమాపత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఇతగా రాయబడి ఉన్నది. విమోచకుడు సీయోనులో వచ్చి యాకోబులను భక్తిహీనత తొలగించును. ది ఫైనల్, ఇంకా అన్గోల్డీనెస్. నేను వారి పాపను పరిహరించినప్పుడు నా వల్ల వారు కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. ఆల్ ఇజ్రాయెల్ సేవ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 70th week. వారి పరిపూర్ణతలోనికి వారు ప్రవేశిస్తారు. అప్పుడు వారి యొక్క పరిపూర్ణత అనేది వాక్య భాగంలో వారి పరిపూర్ణత ఇంత ఎక్కువ ఐశ్వర్యమగును. Because of that transgression, we are saved. The Gentiles are saved. Because of our disobedience, we are saved. వారి యొక్క భక్తిహీనత, వారి యొక్క తొట్టుపాడు అనేది లోకానికి ఐశ్వర్యం. వారి క్షీణ దశ అన్ని జనులకు ఐశ్వర్యం కలిగించింది. ఎంత గొప్ప విషయము! ఈ యుగాంతమందు వారందరూ కూడా రక్షించబడతారు. అంత్యక్రీస్తు నిజ స్వరూపాన్ని తెలుసుకుంటారు. వారు అనేకులు రక్షించబడతారు. దేవుడు తన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు ఉంటున్నాడు. ప్రభు నిజముగా యూదులు ఇంత వ్యతిరేకంగా వారు తిరుగుతున్నప్పుడే కూడా ఆయన ఏమాత్రం కూడా వారి గురించి ఆయన బాధపడడం లేదు. అనగా వారికి ఇంకా ఆయన అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. that they may repent and accept Jesus as personal savior, to receive the Messiah. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకనగా they are the chosen people of God, the chosen race of God. కాబట్టి వారు క్షీణించిన, వారు తొట్టుపడిన, వారి మెస్సియా నిరాకరించిన దేవుడు వారి పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకనగా God's intention is the whole Israel must be saved. వారందరూ రక్షించబడాలి, అంతలో మారు మనసు పొందాలి. అందుకే తన రాక ఆలస్యం చేస్తున్నాడు. అందుకు 69 వారములు ముగిసిపోయాయి. 70వ వారం ప్రారంభం కాలేదు. అది నీ కొరకే, నా కొరకే. అది యూదులకు రక్షణ కొరకే, వారి పరిపూర్ణత కొరకే. దేవుడు అని ఆలస్యం చేస్తున్నాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, మన అంత్యదినంలో మనం జీవిస్తున్నాం. ఎప్పుడు 70వ వారం ప్రారంభమవుతుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, the church is raptured. The 70th week begins. ఎప్పుడు సంఘం పైకెత్తబడుతుందో, యేసు రక్తంతో విమోచించబడిన సంఘము, పరిశుద్ధులు, వధువు కన్యక పైకెత్తబడుతుందో, ఇక 70 వారములు ప్రారంభమవుతాయి. 70th week will begin. The church is raptured. It's a rapturous rapture.
సంఘం పైకెత్తబడుట ఇది అకస్మాత్తుగా జరిగేది. కాబట్టి ఆ ర్యాప్చర్లో మనం ఉండటానికి, ఆ ర్యాప్చర్లో ఎత్తబడడానికి, ఆగమనంలో మనం ప్రభుతో కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూలోకం రాజ్యమేయడానికి మనం సిద్ధపడడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. God has given the ample opportunity to rectify our lives. Be caught up with him in air, to be with him forever and ever. ఆయనతో సదాకాలం జీవించడానికి 1000 ఏళ్ల పరిపాలన పరిశుద్ధ పరివారంలో తిరిగి వచ్చి ఈ భూలో రాజ్యమేయాలని దేవుడు ఒక అవకాశం మనకిస్తున్నాడు. తన ప్రజలకు, ఏర్పరిచే జనాంగానికి ఏ అవకాశం ఇస్తున్నాడో అదే రీతిగా మనకు కూడా అది అవకాశం ఇస్తున్నాడు. మన జీవితం ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు. మన జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆయుటువంటి వాళ్ళమే. కాబట్టి ఈ అంత్య దినములో మనం 70వ వార ప్రారంభం కాకముందే మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి? నంబర్ 1, మొదటి విషయం గమనించినప్పుడు రిపెంటెన్స్. మారు మనసు పొంది పశ్చాత్తాపపడాలి. God is giving us an opportunity for repentance. Feeling sorry for our sins, feeling sorry for our transgressions, feeling sorry for our wickedness, feeling sorry for our abominable life. భయంకరమైన ఈ జీవితాన్ని మార్చుకోవడానికి, దాని గురించి బాధపడడానికి, మన మనస్సు మార్చుకొని ప్రభు చెంతకు రావడానికి దేవుడు మనకు ఒక శ్రేష్టమైన అవకాశాన్ని మనకు అందిస్తున్నాడు. కాబట్టి అవకాశాన్ని మనం జారా విలుచుకోనకుండా మనం సంసిద్ధపడదాం. రిపెంటెన్స్ మీన్స్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్ అండ్ టర్నింగ్ టు గాడ్. అనుకుంటాం కేవలం పాపను పశ్చాత్తపడడం మాత్రమే కాదు, కానీ లోకం వైపు తిరిగాం. అడు కాకుండా యేసు ప్రభు వైపు తిరుగుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది. టర్నింగ్ టు గాడ్ విత్ జెన్యూన్ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరుగుట, ఆ చెందకు వచ్చుట, అది మారు మనసు ఒక భాగంగా చూస్తున్నాం. అందులో మరొక సత్యం గమనిస్తే కంప్లీట్ చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ కాండక్ట్. మనస్సు మారాలి, మన జీవిత విధానం మారాలి. చేంజ్ ఆఫ్ మైండ్ లీడ్స్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దట్ ఈస్ రిపెంటెన్స్. Change our whole behavior, our mindset, and our conduct. ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. మరొక భావం గమనిస్తే ఒబీడియన్స్ గాడ్స్ రివీల్డ్ విల్. దేవుని యొక్క చిత్తమునకు ప్రత్యక్షపరచబడిన చిత్తానికి సంపూర్ణంగా మనము లోబడుట, అది రిపెంటెన్స్. Lord, I'm sorry for my sin చెప్పిపోవడం కాదండి, అది కాదు. To change your mind, change your ways, change your conduct, and change your behavior. It is a part of repentance. Second one is complete obedience to God's revealed will and purposes. దేవుడు ప్రత్యక్షపరచబడిన ఆయన చిత్తమునకు సంపూర్ణంగా విధేయత చూపించుట, దట్ ఈస్ రిపెంటెన్స్. కేవలం బాధపడమే కాదు. ఎప్పుడైతే అపోస్తలుడు రక్షించబడ్డాడో, రక్షించబడిన తర్వాత ఒకే ఒక ప్రశ్న అడిగాడు. మనం రక్షించబడిన తర్వాత ఇది కావాలి తండ్రి, అది కావాలి తండ్రి ప్రార్థన చేస్తాం. మనం అనేకమైన వాటి అడుగుతాం. మనం ప్రభువు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడునని. కానీ రక్షించబడిన తర్వాత ఇలాంటి ప్రశ్న ఎవరైనా వేశారో లేదో నాకు తెలియదు. కానీ అపోస్తలుడు పౌలు ప్రశ్న వేశాడు, లార్డ్ వాట్ యు వాంట్ మీ టు డూ? ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి? ఆఫ్టర్ రిపెంటెన్స్
after change of mind, change of character, change of ways, he asked God, Lord, what do you want me to do? నేను నీ కొరకు ఏం చేయాలి తండ్రి? ఎంత మంచి ప్రశ్న కదా. ఏనాడా నువ్వు ప్రార్థించావా, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి తండ్రి? నా సంఘం కొరకు ఏం చేయాలి ప్రభువా? సంఘంలో జీవిస్తున్నాను, ఏం చేయాలి? సమాజం ఉన్నది, నేను ఏం చేయాలి నా సమాజం కొరకు? నా జిల్లా ఉన్నది, నా గ్రామం ఉన్నది, నా రాష్ట్రం ఉన్నది, నా దేశం ఉన్నది, నేనేం చేయాలి తండ్రి? నీ భారతదేశ పౌరుడుగా నేను నీ కొరకు ఏం చేయాలి? నా దేశంలో ఏం చేయాలి? దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ, అజ్ఞానులుగా ఉండకుండా ప్రభు చిత్తమేదో మీరు గ్రహించుకోండి. నో లార్డ్స్ విల్, ద పర్ఫెక్ట్, determined, unchangeable will of God for your lives. మీ జీవితాన్ని ప్రభు యొక్క పరిపూర్ణమైన మార్చలేటువంటి దేవుని ఉద్దేశం ఏంటో మీరు గ్రహించుకున్నారు, అడిగారా? వేటిని అడుగుతున్నారు, కానీ నేను ప్రభు ఏం చేయాలి నీ కొరకు? అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించకు నాకు నేర్పుము తండ్రి. యుగాంతములో ఉన్నాం, ఈ ప్రార్థన చేద్దాం పశ్చాత్తాపపడుతూ, మన మనసును మార్చుకొని దేవుని చిత్తానికి విధేయత చూపిస్తాం మనం. అప్పుడు ఎంతో ధన్యత మనం పొందగలుగుతాం. అంత మాత్రమే కాదు, మారు మనసు మరొక సత్యం, feeling sorry for our sins, complete change of mind, obedience to God's revealed will. The fourth one is complete surrender. సంపూర్ణంగా దేవునికి మన జీవితాన్ని అర్పించుకునుట. ఆల్ టు జీసస్ ఐ సరెండర్, శ్రేష్టమైన పాట. yielding ourselves to the will of God, దేవుని సంపూర్ణముగా మనం లోబర్చుకునుట. నీ ప్రతి అవయవాన్ని కూడా, నీ ప్రతి అనుభవమును కూడా దేవునికి లోబర్చుకునుట. ఒక వాక్య భాగము గమనించినట్టు పౌలు చక్కగా ప్రస్తావిస్తాడు. రోమ్ రాసిన పత్రికలో గమనించినప్పుడు ఈ సత్యాన్ని ఆయన చక్కగా ప్రస్తావించడం వాక్య భాగం చూస్తున్నాం. 6వ అధ్యాయము 13వ వచనం, మరి మీ అవయములను దుర్నీతి సాధనగా పాపములకు అప్పగింపకూడి, అయితే మృతుల నుండి సజీవమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనండి, మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుకొనండి. నీ యొక్క ప్రతి అవయవాన్ని కూడా నీతి సాధన దేవునికి అప్పగించుకోవడమే నిజమైన మారు మనస్సు. ఒకప్పుడు నీ అవయవాన్ని పాపానికి అప్పగించుకొని, నీ కన్నులను, చెవులను, నీ నాలుకను, నీ కాళ్ళను, నీ హృదయాన్ని పాపానికి అప్పగించుకున్నావేమో, కానీ ఇప్పుడు నీ ప్రతి అవయవాన్ని నీతి సాధనముగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. కాబట్టి ప్రియులారా, 70 వారముల సత్యాన్ని గమనించాం. యుగాంతముకు సంబంధించినది, యూదుల పరిపూర్ణ సంబంధించినది. 69 వారాలు గతించిపోయాయి, 70వ వారం ప్రారంభం కాలేదంటే అది నీ కొరకే, నీ కుటుంబం కొరకే, నీ బిడ్డల కొరకే, నీ సంఘం కొరకే, నీ దేశం కొరకే ప్రభు అలా ఆ గడియారాన్ని ఆపివేస్తాడు. స్టాప్ ద క్లాక్. అది మళ్ళీ కొట్టుకొని ప్రారంభిస్తుంది. సంఘం పైకెత్తబడిన తర్వాత సిద్ధపడదాం. మనం మారు మనసు పొంది మన మనసును మార్చుకొని దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మన అవయవం లోపర్చుకొని, ఎందుకు ప్రభువా నీ చిత్తం నెరవేర్చగా నాకు సంతోషకరము. ఐ డిలైట్ టు డూ దై విల్. యేసయ్య వలె దేవుని చిత్తమును గ్రహించుకొని దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు మనకెంతో సంతోషం. తద్వారా నీ కుటుంబము, నీ సంఘము దీవించబడుతుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తల వంచని ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ
69వ వారం గతించిపోయాయి. 70వ వారంలో మనం ప్రవేశించనే ఉన్నాం. ఎప్పుడో మనం తెలియదు. సంఘం పైకెత్తబడిన తర్వాత దేవుని గడియారం మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించవుతుంది. ఏదైనా మహాశ్రమలు ఇక్కడ ద లాస్ట్ వీక్, ద 7 years, ద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్, అంత్యక్రీస్తు రాజ్యం మీద ఆ సమయం, యూదులకు కనువిప్పు కలిగే ఆ సమయం, యూదులకు పరిపూర్ణత కలిగించే ఆ సమయం, ఆ మహాశ్రమల కాలంలో ఉండకుండా ఉండాలంటే, పైకెత్తబడే సంఖ్యలో ఉండాలంటే నేటిని మారు మనసు పొందు. యోహాను భక్తుడు ప్రత్యక్ష గ్రంథములో ఈ మారు మనసు గురించి 7 సంఘాలకు ప్రస్తావించాడు. అందులో 5 సంఘాలకు మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని 5 సంఘాలకు ప్రస్తావించాడు. స్మరణ సంఘము, ఫిడల్ సంఘము వారు మారు మనసు పొందిన వారు. వారికి హెచ్చరిక చేయబడలేదు. కానీ మిగతా 5 సంఘములకు ఈ హెచ్చరిక చేయబడింది. రిపెంట్, ఆ మొదటి క్రియలు చేయండి. ఏ స్థితిని పడిపోతావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని కమ్ టు గాడ్, ఆయన వైపు మొదలుకొనండి, ఆయన వైపు తిరగండి, నీ మనస్సు మార్చుకోనండి, ఆయన పరిపూర్ణ చిత్తానికి లోబడి ఉండండి. మీ ప్రతి అవయ నీతి సాధన ప్రభువుకు అప్పగించుకోండి. దేవుడు ఏ క్షణంలో వచ్చినా ఎత్తపడిసంగా నీవు ఉంటావు. సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డలందరూ ఎత్తపడే సంఖ్యలో ఉండాలి. నీ భార్య, నీ భర్త ఎత్తపడే సంఖ్యలో ఉండాలి. నీ రక్త సంబంధికులు ఎత్తపడే సంఖ్యలో ఉండాలి. నీ సంఘము ఎత్తపడే సంఖ్యలో ఉండాలి. నిలబడితే ఎంత ఘోరం, ఎంత ప్రమాదకరమైనది, బహుభయంకరమైనది. ఎత్తపడే సంఖ్యలో ఉంటావా? సిద్ధపడనైతే విలువబడే సంఖ్యలో నువ్వు ఉంటావు. ఎవరు విడవబడకూడదని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అనేకులు మారు మనసు పొందారు, కానీ దేవుని మార్గాన్ని వదిలి వెళ్ళిన అందరూ ఉన్నారు. మెనీ బ్యాక్ స్లైడర్ పీపుల్, వెనకమైన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కమ్, ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్. నువ్వు రక్షించబడ్డావు, దూరం అయిపోయావు, తిరిగి రామని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్. ముందుకొద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ఈ పాట పాడుతుండగా ధ్యానయుక్తంగా మీరు కూడా ఆ పాట పాడుతూ సిద్ధపడవలసిన ప్రభుపేట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు రానే ఉన్నాడు. ఆత్మీయంగా సంసిద్ధపడదాం. ఏకీత పాడుకుంటూ హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. జీవితాన్ని సర్దిద్దుకుందాం. సంసిద్ధపడుమా ఓ సంఘమా, క్రైస్తవ భక్తుల బృందమా, ఏ దినమో ఏ గడియో తెలియనా యేసు రాజు రాకడా. సిద్ధంగా ఉందాం ప్రభువును ఎదుర్కోవడానికి. ఈ పాట పాడుకుంటూ హృదయాలను సంసిద్ధపరచుకుందాం. సిద్ధపడుమో సంఘమా, క్రైస్తవ భక్తుల బృందమా, ఏ దినమో ఏ గడియో తెలియనా యేసు రాజు రాకడా.
త్వరలో రానే ఉన్నాడు. ఏ క్షణం వస్తామో తెలియదు. దొంగ వల్లే వస్తానన్నాడు. సిద్ధంగా ఉందాం. సమయం లేదు, ఇది అనుకున్న సమయం. మధ్యలో కలిసిపోకముందే ప్రభుని స్మరించుకుందాం. సమయము బహు త్వరిత గతిని తరలిపోవగా స్వామి యేసు ధరణి నేల మరల వచ్చుగా. సమయము బహు త్వరిత గతిని తరలిపోవగా స్వామి యేసు ధరణి నేల మరల వచ్చుగా. సమయముండగానే నీవు ప్రభుని తలచుమా. సమయముండగానే నీవు ప్రభుని తలచుమా. క్రైస్తవ జనమా సంసిద్ధపడుమా, వేచియుండుమా. క్రైస్తవ జనమా సంసిద్ధపడుమా, వేచియుండుమా. సంసిద్ధపడుమా సంఘమా. ఆత్మీయతలో ఉన్నావా, నిద్రిస్తున్నావా? లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చినది. ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు. అది ఆ జీవాన్ని పొందుకొని, ఉజ్జీవాన్ని పొందుకొని ఉజ్జీవంతో ప్రభుని సేవిద్దాం. ప్రభు పనుల ముందు సాగిపోదాం. వేడుమా, నిలచి చూడుమా. నీతి రాజు రాకకై ఎదురు చూడుమా. నిదురమాని వేడుమా, నిలచి చూడుమా. నీతి రాజు రాకకై ఎదురు చూడుమా. నీదు హృదయ నిలయమై తెరచియుంచుమా. నీదు హృదయ నిలయమై తెరచియుంచుమా. క్రైస్తవ జనమా సంసిద్ధపడుమా, వేచియుండుమా. క్రైస్తవ జనమా సంసిద్ధపడుమా, వేచియుండుమా. సంసిద్ధపడుమా సంఘమా. యేసు ప్రభు తన చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చాడు. చేయటం నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి నేను మహిమపరిచిన ప్రభు చెప్పాడు. ప్రభు ఈ లోకంలో రాని ఉన్నాడు. సిద్ధపడతాం. ప్రభు ఉద్దేశాన్ని సఫలపడతాం. ముందుకు సాగిపోతాం. నిరతమేసు పనిలో నీవు నిలచియుండుమా. సకల జనుల యేసు కడకు చేర పిలువుమా. నిరతమేసు పనిలో నీవు నిలచియుండుమా. సకల జనుల యేసు కడకు చేర పిలువుమా. రక్షణ వార్త చాటవేగ దీక్ష పూర్ణుమా. రక్షణ వార్త చాటవేగ
పడుమా వేచి ఉండుమా క్రైస్తవ జనమా సంసిద్ధ పడుమా వేచి ఉండుమా సంసిద్ధ పడుమా సంగమా. సిద్ధపడదాం. యేసు ప్రభువు రానేమో దేవుడే ఉన్నాడు. వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. యేసు ప్రభువు తిరిగి రానే ఉన్నాడు. 70 వారముల గురించి మనం ధ్యానం చేశాం. దానిలో ప్రవచన అక్షరాల నెరవేరబోతూ ఉన్నది. ప్రభు రాకడకు కనిపెట్టుకొని జీవిద్దాం. 69 వారములు గతించిపోయాయి. 483 సంవత్సరాలు గతించిపోయాయి. ప్రభు నీ పాపముల కొరకే నా పాపముల కొరకే సిలువలో ప్రాణం అర్పించాడు. తిరిగి లేచాడు. తిరిగి రానే ఉన్నాడు. 70వ వారము ప్రారంభము కానే ఉన్నది. ఇంకా ఇంతవరకు అది ప్రారంభము కాలేదు. God has set times. God has a timetable. He will fulfill it. ఎవరు కూడా ఆపలేరు. కానీ ప్రభు నీ రక్షణ కొరకే, నీ కుటుంబ రక్షణ కొరకే అలా దీర్ఘశాంత వహిస్తున్న దేవుడే ఉన్నాడు. 70 వారములు ఇశ్రాయేలు జనాంగం యొక్క సంపూర్ణత కొరకు నియమించబడి ఉన్నాయి. 77 weeks, 77s are decreed for Israel peoples completion. ఆ సంపూర్ణత త్వరలో నెరవేరబోతూ ఉన్నది. దేవదేవుడు కాలం యొక్క గడియాలను ఆపివేశాడు. 69 వారము గతించిపోయాయి. దేవుని గడియారం ఆగిపోయినది. తిరిగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. సంఘం పైకెత్తబడిన తర్వాత 70వ వారం ప్రారంభమవుతుంది. అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. మహాశ్రమలు 7 ఏళ్ళు మహాశ్రమల కాలము. నాలుగు 490 సంవత్సరం సంపూర్తిగా కానీ యేసు ప్రభువు తిరిగి రానే ఉన్నాడు. ప్రతి నేత్రమైన చూస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగిస్తాడు. అందులో పాల్గొనడానికి సంసిద్ధపడతాం. మా శ్రమల కాలం భయంకరమైనవి. సృష్టి ఆరంభం నుండి అలాంటివి కలగలేదు, ఇక కలగబోవు కూడా. శ్రమల కాలం నీ ఉండకుండా, నీ కుటుంబం ఉండకుండా పైకెత్తబడాలంటే ఈ రోజే నువ్వు మారు మనసు పొందు. నీ పాపములకు పశ్చాత్తాపడు. తిరిగి ప్రభు చెంతకు రా. నీ మనస్సు మార్చుకో, నీ వైఖరి మార్చుకో. ప్రభు నీ కొరకై శ్రేష్ఠ స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళి ఉన్నాడు. ప్రభు తిరిగి రానే ఉన్నాడు. నీ కొరకే ప్రత్యక్షపరచబడిన ఆ చిత్తాన్ని నెరవేర్చక విధేయుడు కమ్ము. లార్డ్, ఐ డిలైట్ టు డూ దై విల్. పౌలు భక్తుడు పలికే రీతిగా, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి తండ్రి? లార్డ్, వాట్ డు యు వాంట్ మీ టు డూ? ఐ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ విల్ మై లైఫ్ స్పాన్. నీ జీవితం నా జీవితం మట్టిలో కలిసిపోకముందే దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్దాం. ప్రభువుకు మహిమ తెద్దాం. ఎత్తబడి సంఖ్యలో మనము మన కుటుంబంలో ఉందాం. నువ్వు ఎత్తబడి నీ భార్య విడవబడితే ఎంత ఘోరం. నీ భార్య ఎత్తబడి నీ విడవబడితే ఎంతో భయంకరం. నీ భార్య ఎత్తబడి పిల్లలు విడవబడితే ఎంత భయంకరం. దావీదు ప్రార్థన చేసిన రీతిగా, ప్రభువా నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్టుగా కాపాడముతో నేను ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభు చింతకు వద్దాం. నా ఆత్మశక్తిని పొందుకొని ఆ చిత్తాన్ని నెరవేర్దాం. మన సంఘ కార్యదర్శి గారైన సహోదరులు టిఎస్ క్లెమెంట్ గారు సంఘ ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మన ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు నామమున
మీకందరికీ సంఘపక్షాన శుభములు తెలియజేస్తున్నాము. గడిచిన మార్చి మాసం చివరి నుండి ప్రభుత్వం వారు కరోనా విషయంలో లాక్డౌన్ విధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలలో ఆరాధనలు నిలిచిపోయినాయి. అయితే కార్యవర్గం వారు విశ్వాసుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆరాధన కార్యక్రమాలను క్రమంగా జరిపించి అట్టి ఆరాధనను విశ్వాసులు వీక్షించే విధంగా ఆలయానికి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ కల్వరీ మెనోనైట్ బ్రదరన్ చర్చ్ ద్వారా మీకు ప్రసారం చేస్తున్న విషయము విదితమే. ఇట్టి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు తిలకిస్తూ దైవాశీస్సులు పొందుతున్నారని మా యొక్క విశ్వాసం. ఇక ముందు కూడా అనగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఇట్టి ఆరాధన కార్యక్రమాలను మీరు వీక్షించి దైవాశీస్సులు పొందగలరని మా యొక్క ప్రార్థన. మరియు ఇట్టి కార్యక్రమాలను రూపొందించటకు సహాయ సహకారాలు అందిస్తున్న మన సంఘ కాపరి గారికి, రికార్డింగ్కు తోడ్పడుతున్న యూత్ వారికి కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మంచి కెమెరాను రికార్డింగ్ కొరకు ఉచితంగా అందించిన సహోదరుడు బి డానీ సామ్సన్ సంపత్ కుమార్ గారికి కూడా సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ప్రియమైన సంఘమా, మీరు ఇట్టి లాక్డౌన్ సమయంలో దేవుని ప్రేమించి ఇచ్చుతున్న కానుకల కొరకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు అందించే ప్రతి కానుక కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. దీని ద్వారా ఎటువంటి ఆధారం లేని మన గ్రామీణ బోధకులకు మీరు అందించే కానుకలకు వారికి ఎంతో ఉపయోగకరంగా మారాయి. సహాయం అందించుకున్న ప్రతి బోధకుడు కూడా మీకందరికి కూడా వ్యక్తిగతంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మిమ్మలను, మీ కుటుంబాలను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దీవెనలు ఉండునట్లు వారి ప్రార్థన ఉన్నది. అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న మీకందరికీ కూడా సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్టి సహాయ సహకారాలు ఇక ముందు కూడా మీరు కొనసాగించగలరని మా యొక్క ప్రార్థనా విజ్ఞప్తి. ప్రియమైన సంఘమా, మన సంఘంలో గడిచిన మాసం సహోదరుడు జాన్ సామ్యుయల్ గారు మరియు రెవరెండ్ టిడి వినయ్ కుమార్ గారు, సహోదరుడి జ్యోత్స్నా క్లెమెంట్ గారు ప్రభువునందు నిద్రించిన సంగతి మీకు విదితమే. అంతేకాక గత వారం మన సంఘ సభ్యుడైన బ్రదర్ లేట్ పిడి డేవిడ్ గారి సతీమణి మిసెస్ కమలమ్మ డేవిడ్ గారు ప్రభువునందు నిద్రించినారు. వారి బిడ్డల ఆదరణ కొరకు ప్రార్థింపమనవి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన సందర్భంగా కొంతమంది మరణించినారని మరియు చాలామంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారని తెలిసింది. ఆ కుటుంబాల కొరకు ప్రార్థింపమనవి. అదేవిధంగా కరోనా విషయంలో మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనల్లో ఇంకా భారంగా ప్రార్థింపమనవి. ముఖ్య గమనిక, 3వ ఆదివారం ప్రభుబల సంస్కారం ఉంటుంది. ఎప్పటిలాగా మీరు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని దేవాశీస్సులు పొందగలరని మనవి. థ్యాంక్ యూ. నేను ప్రార్థన చేస్తాను. తీర్మానం చేసుకోండి. మహాగణుడ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 70 వారముల గురించి ధ్యానం చేసాము నాయన. 69 వారం గతించిపోయాయి. మీరు నా గడియారని ఆపివేశారు తండ్రి. 70వ వారం ఎప్పుడు ప్రారంభమవుతుందో మాకు తెలియదు. అంతటా మారు మనసు పొందాలని మీ దీర్ఘశాంతము వహించి ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. యూదుల రక్షణ సంపూర్తి కావాలని మీరు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. యెరూషలేము క్షేమం కొరకు, ప్రతి యూదు రక్షణ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీ కోరాడు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ జాతులను అనేకులు రక్షించబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంసిద్ధపరచండి మా ప్రభువా. నిరంతరం మీ సేవలు నిలిచిన కృపను దయచేయండి. ఆ కడబుర్ర మగినప్పుడు ఎత్తపడి సకలం మేము, మా బిడ్డలు, మా కుటుంబాలు ఉండే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆత్మదేవుని మీ లోతైన కార్యాలు ప్రతి హృదయములో, ప్రతి కుటుంబంలో, మా రాష్ట్రం, మా దేశంలో జరిగించి ఈ కరోనా వైరస్ దాన్ని నిర్మూలించి అందరము కూడుకొని
మీ ఆలయంలో చేరి సంతోషగానాలు ఆలాపించుటకు, స్తుతిగానాలు ఆలాపించుటకు, వాక్యం ధ్యానించుటకు కృపను ఎవరికందుకు మీకే స్తుతి స్తోత్ర చెల్లించుకుంటూ మమ్మల్ని అందరూ ప్రేమగా హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు ఏ రీతిగా ఉన్నదో భూలోకమందు అదే రీతిగా జరుగును గాక. మన దిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థలను క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధనలకు తేక కీడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, మారు మనసు పొంది మారు మనసు ఫలములు ఫలిస్తూ నీ రాకడ కొరకై వేచి ఉన్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. దినము ఫలము దివ్యముగా పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఆసక్తితో నడిచాము సేవింప, ఆసక్తితో నడిచాము సేవింప, వాసురం బగునాత్మ వాసికి కదలిచి పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. God bless you and God be with you.